ఈ విధంగా ఈ యొక్క గృహమును ప్రతిష్ఠించి దేవుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఘనత మహిమ ఆయనకి కలుగును గాక. కుమారుడు బాలస్వామి మంగమ్మ జీవితంలో నిజంగా దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. మందిరంలో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు అనేకమైన శ్రమలు, నిజంగానే అనేక రకాలైన మరణపాయాలు పిల్లలకి కుమార్తె చెప్పినట్టుగానే రమేష్ ఎప్పుడో మట్టిలో మట్టి కలిసిపోయేవారు. దేవుని యొక్క మహాకృప భయంకరమైన అపవాది పోరాటంలో వచ్చి పాపని కానీ బాబుని కానీ అనేక సమస్యలు నిజంగా ఒకటి కాదు రెండు కాదు అన్నిటిలో కూడా కేవలం కుమార్తె ప్రార్థన మీద ఆధారపడింది. ప్రార్థన 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 ఎప్పుడు చూసినా ప్రార్థన. ఏ రాత్రి అయినా ప్రార్థన. ఏ పరిస్థితి బాగా లేదంటే వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం. రాత్రే కానీ తెల్లారి టైంలో ప్రార్థన, ప్రతి సమయంలో కూడా ప్రార్థన మీద ఆధారపడింది కనుక ఈరోజు నిజంగా ఈ భయంకరమైన స్థితిలో కుటుంబాన్ని దేవుడు కాపాడి భద్రపరిచి ఇంత చక్కటి ఇల్లు కట్టుకొని కుటుంబం సజీవులుగా దేవునిని ఆరాధన చేయడం అనేది చాలా దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన చేసిన మేలు ఏమిచ్చి మనం రుణము ఇచ్చలేము. అందుకే దానిదంటాడు, నేను ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎపాటి వాడనయ్యా. మాకు చెప్పినట్టుగా అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలు తీసి ఇంకొక జాగలు వేసుకొని ఎన్నో భయంకరమైన పరిస్థితులన్నిటిలో వీళ్ళని దేవుడు భద్రపరిచి కాపాడి నిజంగా ఇంత గొప్ప స్థితి కలగడానికి కారణం వాళ్ళు ఎంత శ్రమ అనుభవిస్తే ఇంత గొప్ప స్థితి వచ్చిందో ఇప్పుడు ప్రజలకి ఈ స్థితి కనబడుతుంది కదా. వాళ్ళు అనుభవించిన స్థితిని చూస్తే, వాళ్ళు ఆలోచించిన స్థితి చూస్తే, అందుకే ప్రతి ఒక్కరి బ్రతుకులో మొట్టమొదటిగా శ్రమపడిన వారు ఖచ్చితంగా తుదకు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. శ్రమ లేనిదే ఆశీర్వాదాలు లేవు మన బ్రతుకులో. శ్రమ పడాలి. శ్రమ పడితేనే అన్ని విషయంలో అటు ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ శ్రమ పడితే ఖచ్చితంగా మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. నిజంగా చాలా గొప్ప సాక్ష్యం కుమార్తె. నిజంగా అది ఈ టైంలో చెప్పడానికి చేత కాదు కదా, ఎందుకంటే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటుంది అనమాట. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క స్థితి నిజంగా దేవుడు ఇంత గొప్ప స్థితి ఇచ్చాడంటే మనం ఎంత దేవుని స్తుతించినా ఆయన రుణం మనము ఇచ్చలేము. అందుకే మనం ఎదుగుతున్నా కొలది ఒదిగి ఉండి దేవుని సన్నిధిలో తగ్గించుకొని మరి ఎక్కువగా ప్రార్థన అనుభవంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి ఆశీర్వాదాలు. ఈ స్థితి ఇలాగే పెట్టడం కాదు, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. ఇద్దరు కుమారులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొంటారు. తల్లిదండ్రులు పెట్టిన ఆస్తి మీద ఆధారపడని వాళ్ళు ఖచ్చితంగా వారిని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు. ఈ పిల్లలని నేను ఆశీర్వదిస్తానన్నాడు. సన్నిధిలో బ్రతకడానికి కుమారుడు బాలస్వామి కూడా భయంకరమైన పోరాటాలు, అపవాది పోరాటాలు, పీడకలు, అసలు నిద్ర లేక భయంకరమైన పరిస్థితి. వాటన్నిటిలో కూడా కేవలం ప్రార్థన ద్వారానే బిడ్డలకు విడుదల వచ్చిందని చెప్పడానికి కుటుంబం అంతా కూడా ప్రార్థన ద్వారా గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకొని ఈ యొక్క కుటుంబం ఈ విధంగా దేవుని సన్నిధిలో నిలబడ్డారంటే కేవలం ప్రార్థన ద్వారానే అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు. అయితే ఇక మీదికి కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రయాస కష్టపోతులండి. కష్టపడితే మీ కష్టాజీతాన్ని ఏం చేస్తా అన్నాడు? ఆశీర్వదిస్తా అన్నాడు. కష్టపడాలే, దేవునిలో ఉండాలి. కష్టపడాలే, దేవుని కొరకు బ్రతకాలి. కష్టపడాలే, దైవ కార్యాలు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మన కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఖచ్చితంగా మనకు ఒంట్లో బలం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు భక్తిలోనూ కష్టంలోనూ మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన భక్తిని చూసి, మన యొక్క కష్టాన్ని చూసి
మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడిని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఇంకా 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 ఈ స్థితే కాదు, ఇచ్చిన ఈ స్థితిని బట్టి మనం ఇంకా భక్తి తగ్గిపోవద్దు. చాలామంది అనుభవాలలో ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత భక్తి తగ్గిపోతుంది. కానీ ఆ స్థితిని ఇచ్చిన దేవుణ్ణి మరి ఎక్కువగా గణపరచడానికి, కొనియాడడానికి, ఆయన సన్నిధిలో సాగిపోవడానికి ప్రయాసపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, సమయం చాలా అయిపోయింది. ఒక గంట కదా, ఒక గంట వేస్ట్ అయింది. ఒక గంట ఇక్కడ వచ్చి కూర్చున్నాం. పోవడానికి ప్రయాసపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. 2-3 మాటలు మాత్రం మీకు చూపించి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. చూడండి, దినవృత్తాంత గ్రంథం, మొదటి దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఒక మాట, మొదటి దినవృత్తాంత గ్రంథం. దావీదు అంటాడు, ఎంత చక్కటి మాట. దావీదు దేవుని సన్నిధిలో ఆయన కాలం తగ్గించుకొని దేవుని సన్నిధిలో తన జీవితంలో చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా నీవు నన్ను ఇంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా ఇల్లు ఇల్లే మాత్రమైనదయ్యా. దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. ఇది నీ దృష్టికి స్వల్ప విషయం. మనమేమో ఇంత గొప్ప విషయం అంటాం, కానీ దేవుని దృష్టిలో ఏంటంటే స్వల్ప విషయమే. దావీదు అంటాడు, దేవా తండ్రి, అంతేకాదు ఇంకొక చోట అంటాడు, అయ్యా నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా. నేను నీ కొరకు బ్రతకాలే, నా కుటుంబం నీ కొరకు బ్రతకాలి. ఎక్కువగా మన కుటుంబాలు దేవుని కొరకు బ్రతకడం ద్వారా పైనున్న దేవుడు సంతోషిస్తాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు ఇస్తాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొదటి సమూయేలు గ్రంథంలో అనుకుంటా, దేవా నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా మీరు నన్ను ఆశీర్వదించయ్యా. దావీదుకున్న కోరిక ఏంటి? నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా భర్త నీ సన్నిధిలో. ఇప్పుడు ఇదంతా ఇచ్చిన దేవుని సన్నిధిలో నా భర్త ఉండాలని కోరుకోవాలి మంగమ్మ. దాని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కఠిన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పిల్లలు మార్చబడాలని ప్రార్థన చెయ్యాలి. రక్షణ లేని పిల్లలు రక్షణ పొందాలి. ఈ సమయం బహు భయంకరమైన దినాలు. ఇది ఎప్పుడే సంభవిస్తుందో మనకు తెలియదు. ఒక రాజైనప్పటికీ కూడా ఆయన కోరిక ఏంటో తెలుసండి. ఆయనకి ఇచ్చిన ఆ యొక్క అధికారము, లేకపోతే ఆయనకి హోదా, లేకపోతే ఆయనకి ఇచ్చిన సింహాసనం, లేకపోతే రాజ్య పదవిని బట్టి ఆయన సంతోషించడం లేదు. కానీ దేవా నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో ఉండునట్లుగా నేను నన్ను ఆశీర్వదించయ్యా. ఆయన సన్నిధిలో ఉండడం అనేది దావీదుకి ఎంత ఇష్టమో. ఈ కడవరి దినాలలో దేవుని పిల్లలు మనము కూడా తన్ను తాను తగ్గించుకొని, నా ఇల్లే పాటిదయ్యా, నేనే పాటివాడినయ్యా, ఇంత ఎచ్చులోకి తెచ్చుటకు ఈ ఒక్క మాట మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునే చాలండి. మన భక్తి కాపాడుకోవడానికి ఒక్క మాట చాలండి, ఒకటే మాట చాలు. మన సమర్పణ కాపాడుకోవడానికి, మన భక్తి కాపాడుకోవడానికి, దేవుని కొరకు మనం బ్రతకడానికి ఈ ఒక్క మాట మన మైండ్లో, మన గుండెలో ఉంటే చాలు. అయ్యా నా స్థితి ఒక్కప్పుడు ఏంటి ప్రభువా, ఇంత ఎచ్చులోకి తేయడానికి నేనే పాటి వాడనయ్యా, నా ఇల్లే పాటిదయ్యా, నా యొక్క కులము గోత్రమే పాటిదయ్యా, నా బ్రతికే పాటిదయ్యా అని ఒక్కసారి మనం వెనుదిరిగి చూస్తే మంగమ్మే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా అదే తలంపులు ఉంటాయి. అదే తలంపు రావాలి, అదే తలంపులో సాగి పోవాలి. ఎందుకో తెలుసా దేవుని బిడ్డల, దేవుడు అంత ఎచ్చులోకి ఒక్కొక్కరిని తీసుకొచ్చారా లేదా? నాకేమేమి చేయలేదని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, నాకేమేమి చేయగలరని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు
స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్, అది అది నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. సజీవంగా ఉండడమే గొప్ప మేలు దేవుని బిడ్డలారా. అలాంటిది ఈ భయంకరమైన దుర్దినములలో మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, ఈ యొక్క హైదరాబాద్ మహాపట్టణంలో మనం ఉండడమే కాదు, మనం ఉండి అద్దెకిచ్చేటట్టుగా దేవుడు మన ఎడల కార్యాలు మనం ఉండడమే కాదు, మనం ఉండి అద్దెకిచ్చేటట్టుగా కదండి. అందుకే అన్నాడు, నేను మిమ్మల్ని పుచ్చుకునేవారిగా చేయను, ఇచ్చేవారిగా చేస్తానని కదా. ఆయన మనల్ని ఇచ్చేవారిగా చేసేవాడు, ఆయన మనల్ని పుచ్చుకునేవారిగా చేసేవాడు కాదు. మనం ఎంత భక్తి చేస్తే అంత భక్తిలో, ఆ భక్తిలో దేవుని బిడ్డలారా ఎంత ఆశీర్వాదాలు దాచిపెట్టాడంటే అంత ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. అందుకొరకే నిత్యము అయ్యా నేను ఇంతగా ఎచ్చులోకి రావడానికి నేను ఏ పార్టీ వాడనయ్యా, అంతేకాదు నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా. ఎన్ని కార్యాలు చేసేవయ్యా. నేను ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను తీసి సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా. అంత మాత్రం కాదయ్యా, నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించు. నీ సన్నిధిలో ఉంటే అదే గొప్ప ఆశీర్వాదం అయ్యా. నీ కొరకు బ్రతికితే అదే గొప్ప ఆశీర్వాదం అయ్యా. అమ్మా, మన దేవుని కొరకు బ్రతికితే ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తుకొని వస్తాయి తప్పనిసరిగా. ఇప్పుడు యవనస్తులు అందరూ తెలుసుకోవాల్సింది, ఎవరి కొరకు బ్రతకాల రమేష్? ఆదివారం వ్యాన్ తీసుకొని పోతున్నావు, ఎంత బాధ మాకు తెలుసా? యేసు రక్తమే జయం. ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి కాపాడాడు నిన్ను దేవుడు కదా. ఎంత మట్టిగా కలిసిపోవలసిన నీ బ్రతుకు ఆయన గవినిలో దాచాడు. ఎంత బ్రతకాలే నువ్వు దేవుని కొరకు, ఎంత బ్రతకాలే దేవుని కొరకు. స్వయాన వాడే చెప్పాడు సాక్షి. ఎంత బ్రతకాలే దేవుని కొరకు కదా. అదే నీలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఉన్నారా? భూమి మీద ఉన్నారా? కానీ నిన్ను కాపాడాడే దేవుడు. బ్లడ్ పోవడం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అలాంటిది మన డబ్బు కాపాడిందా చెప్పండి? డబ్బా కాపాడింది మనల్ని? మన హోదానా, అధికారమా, మన జీవితంలో మనల్ని కాపాడేది ఎవరండి? దేవుడు. దేవుడు ఉదయకాలమే ఏమైనా కానీ నేను మందిరంలోకి వెళ్లకుండా మాననే తీర్మానం నీలో ఉంటే నీ బ్రతుకులో లేని వాటిని ఉన్న వాటిగా చేసి ఆశీర్వదిస్తాడు దేవుడు. అది గొప్ప దేవుడు. వాటి కొరకు బ్రతకాలి మనం. వాటి కొరకు రోషం కలిగి ప్రభు కొరకు బ్రతికితే మన దేవుడు ఆయన చేతిలో మనకు సమస్తం దాచిపెట్టాడు. ఆయన వెంట పరిగెత్తితే ఆశీర్వాదం మన వెంట వస్తుంది. అమ్మా, ధనం వరకు మనం పరిగెత్తే అవసరం లేదమ్మా. ధనం మన వెంట పరిగెత్తుకుని వస్తుంది. మనం దేవుని వెనకాల దేవుని వెంట పరిగెత్తితే ఈరోజు క్రైస్తవులకు అది తెలియకనే పనికిరాని పనులన్నీ చేస్తున్నారు. ఆ భక్తి తెలియకనే పనికిరాని కార్యాలన్నీ చేస్తున్నారు. కష్టపడడం మన హక్కు. ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, కష్టపడాలి. ఆ కష్టం ఎంతవరకు చేయాలి? భక్తిని కూడా మానేసి కష్టపడమని చెప్పలేదు దేవుడు కదా. 6 రోజులు ఏం చేయమన్నాడు? కష్టపడమన్నాడు. 7వ రోజు ఎవరికి ఇమ్మన్నాడు? ఏది ఎక్కడ? 7వ రోజు మందిరంలో బాలస్వామిని కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు ఎలా చెప్తా ఉన్నా, అయ్యా రాయ్యా, ఒక్కసారి రాయ్యా మందిరానికి, ఒక్కసారి రాయ్యా మందిరానికి. కానీ పరిస్థితులను బట్టి రాలేకపోతున్నాడు. కానీ ఒకేసారి రావద్దు. అప్పుడు ఒక అరగంట వచ్చి కూర్చున్నాడు అనుకో, ఆ ప్రతి విధమైన వాటి దేవుడే విడిపిస్తాడు. నాకు విడుదల రాదు అని అనుకోదు. దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటే దేవుడు విడిపిస్తాడు. మనకు మనం విడిపించబడలేం. ఏ అలవాటు కూడా మనము విడిపించబడలేము. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే ఆ ఆత్మశక్తి తాకి కొద్ది కొద్దిగా విడుదల దేవుడు ఒకేసారి కదా. ఏండ్ల నుంచి పాతుకుపోయిన అలవాట్లు ఒకేసారి పొమ్మంటే ఎక్కడ పోతుందండి? మరి విడ్డూరం కాకపోతే మెల్లగా పోతుంది. వీళ్ళందరూ ఇప్పుడే పోవాలి అంటారు, ఇప్పుడే అన్ని వదిలిపెట్టి రావాలంటారు కదా. పిచ్చోళ్ళు కాకపోతే మెల్లమెల్లగా పోతుంది. ఒకేసారి పోదు ఏ అలవాటు కూడా. ఎవరికి కూడా ఒకేసారి ఒక అలవాటు, సీరియల్ చూసి అలవాటు ఉందనుకో పోతుందా? ఉంచుతుంది మనసు. ఏ 7 అయ్యింది, 8 అయ్యింది,
ఆ సీరియల్ వస్తుంది, ఈ సీరియల్ వస్తుంది అని చెప్పి మనసు ఇలా గుంజుతూ ఉంటుంది అనమాట. కిచెన్లో వంట చేసుకుంటూ అటు చూస్తాం, ఇటు చూస్తాం, టీవీ మోగుతాం. ఒకేసారి పోదు, మెల్లమెల్లగా వాక్యం వినంగా 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 వినగా 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 ఒక్కొక్కసారి విడుదల దేవుడు ఇస్తూ ఉంటాడు. అంతేగాని వీళ్ళ సీరియల్ సినిమాల సంగతి చెప్పరు, భర్తల సంగతి అయితే బాగా చెప్తారు. ఏ సంతరించి ఖచ్చితంగా విడుదల ఇస్తాడు దేవుడు. మెల్లమెల్లగా 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 దేవుడు ఇస్తాడు. అందుకే ఇప్పటి నుంచి బాలస్వామి కూడా ఏం చేయాలి, ఒక అరగంట వచ్చి కూర్చో. ఒక అరగంట రా, ఫస్ట్ ఒక అరగంట రాగంలో కూర్చో. నీకే లేకపోతే ఇంకా ఇప్పుడు అంతా కుర్చీలు వేస్తున్నాం, లేదు ఏ బాధ లేదు, నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎవరు చూడలేదు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మా యవనస్తుల పుణ్యమని అందరికి కుర్చీలు వేసేసారు. వారిని దీవించండి. ఆమేన్. దీవెనలో వాళ్ళకి జయం. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇప్పటి నుంచి స్వామి దేవుని మాట వింటాడు. యేసు రక్తమే జయం. ఇప్పటి నుంచి ఒక అరగంట రానాయన, ప్రతి ఆదివారం అరగంటే రా. ఆ తర్వాత నిన్నే ప్రేరేపిస్తాడు దేవుడు. మంగమ్మ కంటే భక్తి పరుడవుతావు నువ్వు. అర్థమవుతుందా? నేను ఇలాగే ఒక ఆమెకి చెప్తే నిజంగా నీకంటే భక్తి పరుడు అవుతాడు ఆయన అని చెప్పేది. ఇప్పుడు ఈమె కంటే భక్తి పరుడు ముందుగా వెళ్ళి కూర్చున్నాడు. చర్చి ముందుగా భక్తి చేస్తాడు, ముందుగా దేవుని కొరకు పరిగెత్తుతాడు. మీరు వస్తారా సస్తారా నాకు తెలియదు, నేను పోతానని చెప్పి వెళ్ళిపోతాను, అందరిలో తెలిసి వెళ్ళిపోతారు. అంత భక్తి పరుడు అయ్యాడండి. ఆ మాట ఎప్పుడైతే నోటి నుంచి పలికి, అందుకే ప్రవక్త నోటి నుంచి వచ్చే మాట కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానన్నాడు. కొట్టివేయడు దేవుడు. అందుకే ఇప్పటి నుంచి నేను బ్రతుములాడుతున్నాం. ఒక్క అరగంట వచ్చి మందిరంలో స్తోత్రం, హల్లెలూయా. విన్నాడు దేవుడు. అరగంట వచ్చి కూర్చోను ఆయన, అరగంటలో దేవుని ఆశీర్వాదం ఇస్తాడు. మళ్ళా ముప్పావుకండారా, మళ్ళా అరగంట అట్లా 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 అట్లా. మంగమ్మ కంటే ముందే వచ్చి కూర్చుంటావు నువ్వు, మంగమ్మ కంటే భక్తి పరుడు అవుతావు. గొప్ప ఆశీర్వాదంతో నింపుతాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం ఉంటది. ఏమాత్రం కూడా భక్తేనండి ఈరోజు మనల్ని కాపాడేది. భక్తే కాపాడు. లోకంలో ఏది మన వెంట రాదు, భక్తి ఒక్కటే మన వెంట వచ్చింది. అందుకే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజైన దావీదు చెప్పే మాట ఏంటంటే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడనయ్యా, నా ఇల్లే పాటిదయ్యా. అయ్యా ఇవన్నీ కాదు కానీ నేను నా ఇల్లు నా ఇంటి వారు నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా. నువ్వు ఆమె కొరకు చూడొద్దు. నువ్వు 10 గంటలకి 2 ఆరాధనకు వస్తే 10 గంటలకి వచ్చి కూర్చోను. ఆమె కొరకు అస్సలు చూడొద్దు, మంగమ్మ కొరకు అస్సలు చూడొద్దు. ముందు నువ్వే వస్తావు. స్తోత్రం, హల్లెలూయా. స్నానం చేసుకో, తయారై హాయిగా వచ్చి మందిరంలో కూర్చొని దేవుని తలంచుకుంటూ ఉండు. నీ బ్రతుకులో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా పొందుకుంటావు. ఒకరోజు నువ్వే సాక్ష్యం ఇస్తావు. అతి అనుభవంలోకి దేవుడు నిన్ను మార్చును కాక, నీ కుటుంబాన్ని మార్చును కాక, నీ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చును కాక. దేవుడు తన కార్యాలు రమేష్ మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోవద్దు. ఏ విధంగా నేను పొద్దున్న ఆరాధనలో గడిపేటట్టుగా లేదా పిల్లల నాడు వదిలేసి 2వ ఆరాధనలోకి వచ్చేటట్టుగా ట్రై చేయి. ఖచ్చితంగా ఆరాధన మాత్రం మిస్ అవ్వడానికి వీలు లేదు. ఆరాధన దేవుని బిడ్డ, అది మనకు ఊపిరి అండి. అది మనకు ఊపిరి నింపుతుంది. పరిశుద్ధ దినం మందిరంలోకి రావడం అనేది మన ఊపిరి నింపేది అది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకడానికి నిత్యం ప్రయాసపడాలని దేవుని సన్నిధిలో మనవి చేస్తా ఉన్నాం. అందుకే దావీదు, అయ్యా నాకు ఇచ్చిందంత గొప్ప కాదయ్యా, నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యం ఉండునట్లుగా నేను ఆశీర్వదించు. అట్టి అనుభవం నాకుంటే చాలయ్యా. నీ ఆశీర్వాదం నొందే కదా నేను ఆశీర్వాదం పొందుకున్నాను. నీ ఆశీర్వాదం నొందే కదా నేను ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాను. నీ ఆశీర్వాదం కదా సింహాసనం మీద కూర్చోబెట్టింది. నీ ఆశీర్వాదం కదా ఈ ఉన్నతమైన స్థాయి నాకు ఇచ్చింది. ఎప్పుడు కూడా అనుకోవాల్సింది, ప్రభు యొక్క ఆశీర్వాదమే మాకు ఈ స్థితి ఇచ్చాడని తలచుకోవాలి అందరూ. ఎవరైనా సరే ఏది పొందుకున్నా ప్రభు ఆశీర్వాదం. మనం కష్టపడితే, చాలా మంది కష్టపడుతున్నారండి. కష్టపడిన వాళ్ళందరూ ఇలా కట్టుకునే వారు ఉన్నారా? ఎవరైనా చెప్పండి, ఉన్నారా? కష్టపడుతున్నారు, కష్టపడిన వారు అందరు కట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఎందుకు? ఎందుకు? వాళ్ళ ఊర్లో అందరూ దేవుడు నమ్ముకున్నారు, మీలాగా దీవించబడిన వారు లేరని చెప్తున్నారు. చెప్పండి ఒకసారి.
సన్నిధి. అది ఎక్కడి నుంచి వచ్చినాయి? అది ఎక్కడి నుంచి వచ్చినాయి? సన్నిధి. దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదము Amen, Jesus. ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది మనల్ని, ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. అమ్మా, క్రైస్తవులు అందరూ దీవించబడతారని కాదు, ఆ క్రైస్తవులు దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం వస్తుంది. క్రైస్తవులను చెప్పుకుంటే సరిపోదు, ఆ క్రైస్తవులు తన కుటుంబం, అందుకే కదా దావీదు, నేను నా కుటుంబము నీ ఆశీర్వాదం పొందడానికి నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా, నీ ఆశీర్వాదం నొందే కదయ్యా నేను ఐశ్వర్యవంతులుగా. చిక్కటి మాట, ఆయన ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని, మీ కష్టాజీతం నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. దేవుని బిడ్డ వేలు వేలు సంపాదించిన ఇప్పటికి మాకు తెలుసండి దేవుని బిడ్డలారా, మేము వెళ్ళిన సంఘంలో ఇప్పటికి తెలుసు లక్షలు 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 సంపాదించుకున్న వాళ్ళు ఉన్న ఇల్లు కట్టుకోలేని భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి. ఈ రోజు వరకు కూడా వాళ్ళు లక్షలు సంపాదించారు. కొన్ని ఏళ్ల నుంచి, దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ ఇల్లు కట్టుకోలేని భయంకరమైన పరిస్థితి. ఎందుకో తెలుసా? లక్షలు సంపాదించడం గొప్ప కాదు, సంపాదించే కష్టాజీతంలో దేవుని ఆశీర్వాదం ఉండునట్లుగా మనము దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. అట్టి అనుభవంలోకి మనము మార్చబడినట్లుగా జీవితాల సమర్పణ చెయ్యాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండే వారి అనుభవాలు, దేవుని సన్నిధిలో ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడనయ్యా అని మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో బ్రతికే వారి అనుభవంలో 2-3 మాటలు మీకు చూపించి వాక్య భాగాన్ని ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యం, ఈ ఇంటిలో, ఈ నూతన ఇంటిలో ఏముండాలో, నూతన ఇంటిలో ఏముండాలో, ఏముంటే దేవుని ఆశీర్వాదం ఉంటుందో దేవుని యొక్క లేఖనం నుంచి ఒక 2-3 మాటలు మీకు చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనం. ఆ ఇంటిలో ఏమున్నదో చూడండి. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనుమాని ఇంట ఇదిగో. అదే ఆ బాబు చదివింది కరెక్టే, చదువున్నాను, స్పష్టంగా చదువు. అతడు ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడు వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చాలు ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నారు ఇంట్లో? ఈ ఇంట్లో ఏముండాలి? ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండాలా? కొత్త ఇంట్లో ఏముండాలి? ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ పెట్టి ప్రార్థన లేకపోతే, ఇవన్నీ లైట్ కంటే ప్రార్థన లైట్ గొప్ప లైట్. అర్థమవుతుంది మీకు చెప్పేది? ఇవన్నీ లైట్స్ కంటే ప్రార్థన లైట్ హౌస్ అని వెలగాలి. ఇది లైట్ హౌస్, ఈ లైట్ కాదు, ప్రార్థన లైట్. యేసు రక్తమే జయ. అక్కడ ఎవరున్నారండి? ఆ ఇంట్లో ఏం చేస్తుందండి? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఇంటిలో కూడా ఏముండాలి? ఉదయ సాయంకాలం ప్రార్థన ఉండాలి. ఇది నిలబడాలన్నా, ఇది ఉన్నతమైన స్థాయికి రావాలన్నా, ఇందులో పిల్లల తరముల ఆశీర్వాదం కావాలన్నా, ఇందులో ఉన్నతమైన స్థాయిలోకి రావాలన్నా, ఏది కావాలన్నా, ఏది దేవుని బిడ్డల అనుభవించాలన్నా, సమాధానం అనుభవించాలన్నా, శాంతి అనుభవించాలన్నా, ఆరోగ్యం అనుభవించాలన్నా, దేవుని బిడ్డల ఆర్థిక సంబంధమైన వాటి నుంచి విడుదల పొందాలన్నా ప్రార్థన. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు తగ మెరుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇవన్నీ డూప్లికేట్. అసలైన లైట్ ఏంటి? చెప్పు జీవా, అసలైన లైట్ ఏంటి చెప్పండి. ఏందంట? ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్క లైట్ పోయినాక మా ఇంట్లో పోయినాయి, మా జీవకి ఎన్నిసార్లు చెప్పిన మా గుడ్డే. ఒక్క లైట్ వేసినందుకు ఒకటి డుమ్ అంటుంది, ఒకటి వెలుగుతుంది. 11 కాలే ఇంకా. అట్లాంటమా? 11 గంటలకు వస్తాను జీవా, వేసి రక్త వేసి. అంటే పోయిన సంగతి ఆయన పల్లె అనుకుంటేలే కానీ పోయిన సంగతి చెప్తున్నా, లైట్ సంగతి చెప్తున్నా నేను, జీవని కాదు.
ఇంకా ఆయన బిజీ. ఇగో ఇప్పుడు అన్నపని బిజీ అయిపోయింది ఇక. స్తోత్రం, హల్లెలూయా. జీవ మంచోడు, చేస్తాడు, ఎప్పుడో ఒకసారి చేస్తాడు. కాకపోతే మాకు అవసరానికి చేయడం, ఎప్పుడో ఒకసారి చేస్తాడు, మా అవసరం వరకు చేయడం. పోనీలే, మేము రోజు అక్కడ ఉండలేదు కాబట్టి సరిపెట్టుకుంటున్నాం. ఇంకా రాత్రి పగలో కదా ఉండేదని సరిపెట్టుకుంటాం. అదే అక్కడే ఉండేటట్టు అయితే మాత్రం అసలు జీవన నిద్రపోనియబోతుండే ఫోన్ చేసి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైట్ ఒక్కటి పోతే మళ్ళీ దానికి డబ్బులు పెట్టాలి, దానికి మళ్ళీ జీవం రావాలి, ఇన్ని కావాలి కదండి. ఎవ్వరు రాకపోయినా అస్సలు సిస్సలైన వెలివిచ్చేది ప్రార్థన. దేవుని సన్నిధిలో ఉంటే, ప్రార్థనలో ఉంటే, దైవ కార్యాలలో ఉంటే దేవుని బిడ్డలారా గొప్ప లైట్ హౌస్ గా ఈ ఇల్లు ఏమవుతుందండి? వెలిగించబడను గాక, ప్రకాశింపబడను గాక. ఇంటిలో దేవుని యొక్క వెలుగు ఉండాలంటే, ఇంటిలో ఉండేవారు సుఖ సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో, బలముతో, ఆరోగ్యంతో ఉండాలంటే ప్రార్థన కావాలి. ఆ ప్రార్థనే మన బ్రతుకులో కనుక ఉంటే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. దావీదులో ఉండేది ఏంటో తెలుసా? చెప్పండి. దావీదులో ఉండేది ఏంటి? దావీదులో ఉండేది ఏంటి? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఆయనకు పని ఏం లేదు, కుటుంబం లేదు కదా. ఆయన రాజు. ఎవరైనా వస్తారా ఆయన దగ్గరికి? పబ్లిక్ పొద్దున లేవగానే లైన్లో ఉంటారు. అయినా ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు? ప్రార్థన. దినమునకు 7 మార్లు స్తుతించాడు. అదే స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన మన బ్రతుకులో అద్భుతాలు జరిగిస్తుంది. స్తుతించాలే, ప్రార్థించాలి. ఈ ఇంట్లో స్తుతి, ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో మంగమ్మ సమయం తీసుకొని మరి ఎక్కువగా అయిపోయింది కదా, ఇల్లు కట్టేసుకున్నా కదా, అయిపోయింది కదా అని అంటే మాత్రము కర్రతో కొట్టడమే కదా, ఏం లేదు. యేసు రక్తమే జయం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. నన్ను నిద్రపోనియకుండా చేస్తావు, ఇప్పుడు నువ్వు నిద్రపోకుండా చెయ్యి కదా. కట్టే వరకు నన్ను నిద్రపోకుండా చేసింది. ఎప్పుడు అమ్మ అది పడిపోతుందా, మీది ఇది పడిపోతుందా, మా పిల్లల మీద ఇది పడిపోతుందమ్మా, అది పడిపోతుందమ్మా. ఏంటి అర్ధరాత్రులు మేలుకొని ఉండి ప్రార్థన చేస్తే ఇప్పుడు నన్ను పడుకోబెట్టి నువ్వు ప్రార్థన చేయ. ఇప్పుడు చెప్పు, ఇంట్లో నుంచి స్తుతి రావాలి, చెప్పాలి, స్తుతి రావాలి, ప్రార్థన రావాలి. ఎప్పుడు కూడా స్తుతి, ప్రార్థన కనుక ఉంటే దావీదు యొక్క కుటుంబం హెచ్చులోకి వచ్చినట్టుగా, ఆశీర్వాదం పొందుకున్నట్లుగా, ఉన్నతమైన స్థితి వచ్చినట్టుగా, ఇంకనూ రానున్న దినములు నీ పిల్లలు ఉన్నతమైన ఆశీర్వాదములకు వచ్చును గాక, ఉన్నతమైన దీవెనలు పొందుకుందరు గాక, ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడదురు గాక. ఒకటి ప్రార్థన. రెండోది చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ. హెబ్రీలకు రాసిన పత్రిక అదేనా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయ మరొకడి. అది ఇంట్లో ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు ఎవరికో ఒకరికి ఆతిథ్యం ఇస్తూనే ఉండాలి, ముఖ్యంగా సేవకులు. అందుకే యోబు యొక్క అనుభవము అసలు చాలా మంది ఈ అనుభవంలో లేదండి. ఇల్లులు కట్టుకుంటున్నారు, ఆశలు కూర్చుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు, కానీ ఆతిథ్యం ఇచ్చే మనసు లేదు. యోబు అంత ఘనము తన జీవితంలో నష్టపోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, పిల్లలు పోయినా, ఆరోగ్యం పోయినా, అన్నీ ఊడ్చుకోపోయినా, అన్నీ నష్టపోయినా, మళ్ళా అన్నిటిలో 200 ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యోబు భోజనము చెయ్యక మునిపే, యోబు భోజనం అమ్మ చాలా వినండి, ఏమైనా వస్తున్నారా? యోబు భోజనానికి ముందు అమ్మా ఒక ఊజు దేశంలో ఉన్న ధనవంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, చెడుని విసర్జించిన వాడు, భక్తిలో సాగిపోయిన వ్యక్తి, చెడుతరమును విసర్జించి సాగిపోతున్న వ్యక్తి అనుభవం ఏంటో తెలుసండి? యోబు భోజనం చెయ్యక మునిపే
100 మంది భోజనం తింటే తప్ప యోబు భక్తుడు భోజనం చేసేవాడు కాదంట. తెలుసా ఈ సంగతి మీకు? యోబు భోజనానికి ముందు ఒక్కరోజు కాదండి, అది ఒక్కరోజు కాదు, తన జీవితంలో అపవాది తనని శోధించి అన్ని ఊడ్చుకోపోయే వరకు కూడా, అన్ని కలిగిన తర్వాత కూడా దేవుని బిడ్డలారా ఈ పద్ధతి అనేది తను మానుకోలేదండి. ఎంతమందికి భోజనం చెప్పండి. ఒక్క వ్యక్తి ఆయనకి ఏమవసరం చెప్పండి? ఎంత ధనవంతులు అయితే మాత్రం భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారండి ఈ రోజులలో? చెప్పండి, ఎంత ధనవంతులు అయితే మాత్రము ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? భక్తుడైన యోబు సంగతులు 100 మంది భోజనం ఆ ఇంట్లో చేస్తే నేను తినక ముందే 100 మంది చేతులు కడగాల నా ఇంట్లో. ఒకసారి చెప్పలు కూడా గట్టి. నేను భోజనం చేయక మునిపే 100 మంది నా చేతులు, 100 మంది నా ఇంటిలో చేతులు కడగాలి. ఇల్లు ప్రతిష్ట కాబట్టి చేతులు కడిపిస్తుందా మగమ్మ? ఇల్లు ప్రతిష్ట కాబట్టి అందరిని పిలుచుకున్నారు కదా. రేపటి దినం ఇంతమంది కాదు, కనీసం 2కో 3కో వాళ్ళకో వీళ్ళకో తప్పక ఏం చేయాలి? మన ఆతిథ్యము ఇవ్వాలండి. ఆతిథ్యం ఇచ్చే అనుభవం ఎవరిలో ఉంటుందో మన బ్రతుకులో ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడతాము. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడు. సునేమీరాలు ఆతిథ్యం ఇచ్చి దేవుని బిడ్డలు పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి రప్పించుకుంది. చెప్పడానికి గట్టిగా ఆమె చేసిన పనేంటో తెలుసండి, ఆతిథ్యం ఇచ్చి పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి పొందుకుందండి. 7 సంవత్సరాలు ఆ ఊర్లో నుంచి పలానా వేరే ఊర్లో వెళ్ళి ఉండమ్మా దైవజనులు చెప్తే ఆమె ఆస్తి, పొలాలు, ఇల్లు, వాకిలు అన్ని వదిలిపెట్టి వెళ్తే 7 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఆ 7 సంవత్సరాల పండ, ఆ 7 సంవత్సరాల కిరాయిలు, ఆ 7 సంవత్సరాల దేవుని బిడ్డలారా ఆమె ఆస్తి అన్ని సమకూర్చి దేవుని బిడ్డలారా అక్కడ ఉన్న రాజు పలానామే ఆ రాజుకి చెప్తే పలానామే ఇదిగో ఈమెనే 7 సంవత్సరాల నుంచి మన ఊర్లో మన ప్రాంతంలో లేరు, ఈ ఆస్తి అంతా ఈమెదేనయ్యా, ఒకప్పుడు అనేకరికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి అయ్యా, ఈమె ఆస్తి అయ్యా ఇది అందంటే లెక్క చూడు. 7 సంవత్సరాల నుంచి ఎంత ఆమెకి రాబడి ఉందో, ఎంత కిరాయి వచ్చిందో, ఎంత పొలంలో పంట వచ్చిందో, ఎంత ఏదొచ్చిందో అన్ని లెక్క చూసి ఆమెకి ఇమ్మంటే 7 సంవత్సరాలు వదిలిపెట్టి వెళ్ళిన ఆస్తి, అంతస్తు, కిరాయి అన్ని కూడా సునేమీరాల చేతికి దేవుడు ఆతిథ్యము. మనం అనుకుంటాం, అప్పుడు ముద్ద అనుకుంటాం అంటే ఒక ముద్ద పెడితే ఎవరికైనా ఒక ముద్ద పెడితే ఒకరిద్దరికి అన్నం పెడితే అమ్మో రేపటి దినం వల్ల నాకు సరిపోదని అప్పటికప్పటికే ఆలోచిస్తాం మనం. కానీ మనం ఈ ఆతిథ్యం ఇవ్వడము రాబోయే దినాలకు మనకు సమకూర్చి పెడుతున్నాడు దేవుడు. అది అర్థమవుతలేదు ఈరోజు భక్తులకి. ఎవరికి భక్తులకు. ఎవరు భక్తులు? ఎవరమ్మా భక్తులు? అది ఏసరక్తం చేయండి, పరమ భక్తులం. అది అర్థం కాకనే ఈరోజు ఒక్క ముద్ద అన్నం పెట్టడానికి తల్లాడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా ఈరోజు ఆతిథ్యం ఇవ్వడం అంటే దేవుని బిడ్డ ఆతిథ్యం ఇవ్వడం మరొద్దని చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఉందా? చెప్పండి, ఆ మాట చదవండి మళ్ళొకసారి. సహోదర ప్రేమ కలిగిన వారు ఆతిథ్యాలు ఇస్తారు. నిజంగా ప్రేమ ఉందని తెలుసుకునే వారు ఏం చేస్తారో తెలుసా? ఆతిథ్యము మరవద్దు. అసలు దేవుని బిడ్డలారా ఆహారం పెట్టడం అనేది, తిండి పెట్టడం అనేది, ఒకరి కడుపు నింపడం. అసలు చూడండి, ఆకలితో ఉన్న వారికి కడుపు నింపారనుకోండి, వాళ్ళు మనసారా దీవించి వెళ్ళారనుకోండి, ఆ దీవెన పిల్లల తరములు ఉండిపోతుందండి మన దగ్గర. అదే జరిగింది కదా. అబ్రహాము చేశాడు, అదే యోబు చేశాడు, అదే సునేమీరాలు చేసింది. దేవుని బిడ్డలారా ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆతిథ్యం ఇవ్వడం మరవడానికి వీలు పోగొట్టుకున్న 7 సంవత్సరాల ఆ ధనమంతా కూడా ఆ రాజు, ఊరిలో ఉన్న రాజు తిరిగి ఆమెకి ఇప్పించడం అంటే ఎంత గొప్ప ధన్యత అండి. ఆమె ఇంటి మీద ఏం చేసింది? రమేష్ ఏడి? మా రమేష్ ఉండడానికి కట్టుకున్నాడు మేడ మీద. ప్రార్థనకి కట్టుకున్నారా?
అరే మీ సంగతి నాకు వద్దురా, నాకు ఒక ప్రార్థన రూమ్ కట్టండి నేను మా మంగమ్మ చెప్తారా? అందరూ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ప్రార్థనకు రూమ్ లేదు. ఉందా ప్రార్థనకు రూమ్? ఉందండి. ఇక్కడ కూర్చున్నారు అనుకో, ఆ పాపని బ్యా బ్యా అంటది, ఆ పిల్లోడంటే బ్యా బ్యా అంటది. ఏడ ప్రార్థన చేస్తుంది? అదే పైకి వెళ్ళిపోయి నిశ్శబ్దంగా ప్రార్థన చేశానుకో ఎంత ఆనందం ఉంటుందో కదండి, ఎంత సంతోషం ఉంటుందండి ఆ ప్రార్థనలో. ఆ ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి చేర్చబడుతుంటే రానున్న దినాలలో పిల్లల పిల్లల తరాలలో దేవుని గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడండి. అందుకే కదా దావీదు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థించడానికి, అంతేకాదు 7 మార్లు స్తుతించడానికి తన బ్రతుకుని దేవునికి అంత బిజీ. దేవుని బిడ్డల వర్కులో కూడా ప్రభు సన్నిధిలో 3 మార్లు ప్రార్థించడానికి, 7 మార్లు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని సన్నిధిలో జీవితాన్ని సమర్పణ చేసుకున్నట్లుగా చూస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఎచ్చిలోకి తెచ్చిన దేవుణ్ణి నేను ఎంతటి వారిని అనుకొని నా కుటుంబం నీ సన్నిధిలో బ్రతకాలయ్యా, ఆశీర్వాదము ఉండాలయ్యా అని ప్రార్థనకు జీవితాన్ని సమర్పణ చేసుకున్నాను. మొట్టమొదటిగా ఆ దేవుని కూడా ఆ ఇంటిలో ఏం జరిగిందండి? ప్రార్థన. రెండోది ఏం జరగాలి? ఇంట్లో ఆతిథ్యం. ఇప్పుడు వరకు చేయలేదు, ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఆతిథ్యం ఇవ్వడానికి మరవడానికి వీలు లేదు. చూడండి, మీరు చూడండి అమ్మా, చూడండి. చాలా మంది బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, దేవుని బిడ్డలారా ఇల్లు కట్టుకుంటున్నారు, ఆస్తి పెంచుకుంటున్నారు. కానీ ఆతిథ్యం ఇచ్చే అనుభవాలు, ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇప్పటి నుంచి కాదు, అబ్రహాము కాలంలో నుంచే ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆతిథ్యం ఇవ్వడం ఎప్పుడో ఈ రోజు రేపు ఉండేది కాదు, అది పాత నిబంధన గ్రంథంలో నుంచే ఆతిథ్యం ఇవ్వడం మరవద్దని దేవుడు చెప్పాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడ్డాడు. యోబు 100 మందికి పెట్టడం అంటే మామూలు మాటనా అండి? అది కూడా 1 రోజు 2 రోజులా అండి? ప్రతి దినం ప్రతిరోజు 100 మందికి భోజనం పెట్టితే తప్ప ఆయన భోజనం చేసేవాడు కాదంట. అందుకే కదా సాతానుగాడు అన్ని శోధించి కంజని తీసేయి, ఆయనకు అన్ని ఉన్నందుకే ఆయన దేవుని ఆరాధించాడు. నిన్ను స్తుతిస్తున్నారు, ఒకసారి తీసే చూద్దాం అని చెప్పి అంటే నీకు అంత సరదా ఉంటే తీసేస్తా అని చెప్పి అన్నీ తీసేస్తే అన్నీ పోయినాక కూడా నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. అన్ని ఉన్నప్పుడు కాదు సజీవుడు, ఏమి లేకపోయినా సజీవుడే నా దేవుడు. ఆరోగ్యం లేకపోయినా సజీవుడే, ఆస్తి లేకపోయినా సజీవుడే, అంతస్తు లేకపోయినా సజీవుడే, పిల్లలు లేకపోయినా, ధనము లేకపోయినా, హోదా లేకపోయినా నా దేవుడు సజీవుడు. సజీవుడు మా. అందుకే 100 మందికి భోజనం పెట్టిన కారణాన్ని బట్టి పోగొట్టుకున్నదంతా కూడా డబల్ 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 దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదండి? అది ఆశీర్వాదం. కొన్ని సందర్భం నష్టాలు వస్తాయి మనకు మధ్యలో, అయినా మనం చేసిన మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకొని తిరిగి మనల్ని హెచ్చించడానికి మొదలు పెడతాడు ఆయన. తిరిగి మనల్ని బలపరుస్తాడు, తిరిగి మనకు ఆరోగ్యం ఇస్తాడు, తిరిగి మనకు ఆశీర్వాదం ఇస్తాడు, తిరిగి మనకు పనులు ఇస్తాడు. కొన్ని సందర్భంలో మధ్యలో పనులు లేకుండా ఉంటుంది. మరలా మనం చేసిన ఆతిథ్యం ఇచ్చిన కార్యాలు, ప్రార్థన జీవితాలు అన్నిటిని చూసి దేవుడు మరలా మనల్ని హెచ్చించడం మొదలు పెడతాడు. మూయబడిన ద్వారాలు తెరుస్తాడు, పోగొట్టుకున్న వాటిని ఇస్తాడు. అది కదా దైవ కార్యాలు, అది కదా దైవ కార్యాలు. అంతకన్నా మించింది ఏముందండి అమ్మా? నష్టం కష్టం, చీకటి వెలుగు ఎలా ఉన్నదో, దేవుని బిడ్డల పగలు రాత్రి ఎలా ఉన్నదో, నష్టము కష్టాలు అనేది మానవులైన ప్రతి ఒక్కరికి కలుగుతాయి. అన్ని రోజులు మనది కాదు. ఒక్కోసారి ఆ ఉన్న రోజుల్లోనే ప్రార్థన చేసుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ప్రభుత్వంలో తగ్గించుకోవాలి, నా కుటుంబం దేవునిలో ఉండాలని కోరుకోవాలి. వాటిని జ్ఞాపకం చేసుకొని ఒక్కప్పుడు నా బిడ్డలు ఆతిథ్యం ఇచ్చారు, ప్రార్థన చేశారు, నా కొరకు బ్రతికారు, నా సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డారు, ఏ విధంగానే సరే ఈ నష్టములు నా పిల్లలకు కూర్చాలి, ఈ నష్టం నుంచి విడుదల ఇవ్వాలి, ఈ పనులు లేని స్థితి నుంచి పనులు ఇవ్వాలి, ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించాలని దేవుడు దిగి వచ్చి మనం చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని మరలా పునర్నిర్మిస్తాడు నా దేవుడు. అది కదా దైవ కార్యాలు, అది దేవుని కార్యాలు. దేవుని బిడ్డలారా, కష్టాలు నష్టాలు లేదని చెప్పండి, వస్తాయి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి వస్తాయి.
కానీ మన భక్తిని బట్టి, మన సమర్పణను బట్టి, మన త్యాగమును బట్టి, మన ప్రార్థన అనుభవాన్ని బట్టి, మనం ఎదుటి వాళ్ళకు సహోదర ప్రేమను బట్టి ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి దేవుడు జ్ఞాపకము ఇసుకే జ్ఞాపకం చేసుకోమని చెప్పడానికి కొన్ని కార్యాలు ఉన్నాయి ఆయన దగ్గర. మనం కూర్చొని ఏం జ్ఞాపకం చేసుకోమంటాం? పిల్లికి బిచ్చమయ్యాం, ఏం జ్ఞాపకం చేసుకోమంటాం? ఒక ముద్ద అన్నం ఎవరికి పెట్టాం, ఏం జ్ఞాపకం చేసుకోమంటాం? ప్రార్థన చేయం, ఏం జ్ఞాపకం చేసుకోమంటాం? ఇసుకి జ్ఞాపకం చేసుకోమని చెప్పడానికి కొన్ని మంచి కార్యాలు ఉన్నాయి ఆయన దగ్గర. అయ్యా నేను చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్పుకోవడానికైనా, ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థనలో చెప్పుకోవడానికైనా మనం మంచి కార్యాలు అది వాటి కొరకు మన జీవితాన్ని ఇలాగే చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని 10 గంటల వరకు కూర్చోబెడతాను. ఇక్కడ కంట్రోల్ రావాలని ప్రార్థన చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చెప్తాను చూడండి దేవుని బిడ్డలారా. 3వ 133వ కీర్తన 3వ వచనం కదండి. 133వ కీర్తన 3వ వచనం. సియోను కొండ మీదికి దిగువచ్చు హెర్మోన్ మంచు వలె నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు ఉంటది? పై భాగం చదివి. ఇప్పుడు ఎప్పుడు ఉంటది? ఆ భాగం చదివి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అప్పుడు సంఘం అందరూ ఏమండి? సహోదరులు కదా. సంఘం అంతా ఏం కలిగి ఉండాలి? అప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. అక్కడ ఒకరి మూతి ఇట్టు ఒకరి మూతి అట్టు పెట్టుకోవడానికి దేవుని సన్నిధి దిగి వస్తుందా కదా. దేవుని సన్నిధి దిగి రావాలంటే సంఘం ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబం ఐక్యత కలిగి ఉండాలి, భార్య భర్తల ఐక్యత కలిగి ఉండాలి, అన్నదమ్ముల ఐక్యత కలిగి ఉండాలి కదా. దేవుని బిడ్డలారా, తోటి కోడళ్ళు ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఇంటిలో ఏముండాలో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఏమవుతుందంట? అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదిగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైల సువాసన వస్తుంది ఇంటిలో నుంచి. ఐక్యత కలిగి ఉండే సువాసన కదండి. మా ఇంటి ముంగట ఒకరు కిరాయికి వచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు భార్యలు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు వ్యాపారం చేస్తారు అన్నమాట. రోజు సాయంకాలం 4 అయితే చాలు వ్యాన్ పెట్టేసి వాళ్ళు చేసే వ్యాపారం అదన్నీ వ్యాన్లో నింపుకొని ఇద్దరు అన్నదమ్ములు వెళ్తారు. వ్యాపారం చేసుకొని రాత్రి 11 గంటలకు వస్తారు. వీళ్ళిద్దరు తోటి కోడళ్ళు చక్కగా ఐక్యతతో ఆ పని ఈ పని అన్ని, ఇంట్లో పని ఒకరు, వంట ఒకరు, ఇంట్లో పని ఒకరు, అలా ఐక్యత చేస్తూ ఉంటారండి. అలా చూస్తే ఈ రోజులలో కూడా ఇంత ఐక్యత కలిగిన వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. తోటి కోడళ్ళు పిల్లలు. ఇప్పుడు ఆడబిడ్డ డెలివరీకి వచ్చిందండి. ఆడబిడ్డలు వేరే వాళ్ళు చూసేటోళ్ళు ఎవరైనా ఉన్నారు? వేసినట్టునే చేయం. ఈరోజు ఆడపిల్లలు చూసే వాళ్ళు ఎవరున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మనస్సాక్షి వాళ్ళని గద్దించును గాక కదా. ఆడపిల్లల్ని ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో? కానీ ఆడపిల్ల డెలివరీకి వస్తే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆడపిల్లని హాస్పిటల్ తిప్పుకుంటూ, రీసెంట్గా మొన్నే కొడుకు పుట్టిందనమాట, ఫస్ట్ కాన్పు. ఆ పిల్లని తల్లిగారు ఉన్నారు, తండ్రి గారు లేరు, తల్లిగారు ఉన్నారనమాట. ఆ తల్లి ఇంట్లో ఆ పాపకు అంతా చక్కబెడుతుంటాయి. ఇద్దరు తోటికోడళ్ళు అన్ని పిల్లల విషయం ఏంది, ఇల్లు విషయం ఏంది, వంట విషయం ఏంది అన్నీ చక్కబెట్టుకుంటూ ఎంత ఐక్యత కలిగి ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ విషయం నేను ఏమైనా చెప్పుకోవడం అవసరమా? నాకు చెప్పండి, ఎందుకు చెప్పుకుంటున్నాను? అది ఐక్యత. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మంగమ్మ ఇల్లుని గురించి కూడా 10 మంది చెప్పాలి. మనందరి ఇళ్ళ కొరకు అందరూ కూడా ఏం చేసుకోవాలి? అమ్మ వాళ్ళ ఇల్లు అండి, ఎంత ఐక్యత తెలుసండి, ఎంత సమాధానమో తెలుసండి. ఆ ఇంట్లో నుంచి ఎప్పుడు సువాసన బయటికి వస్తుందా అండి? చెప్పలేడు గట్టిగా ఏమొస్తుంది బయటికి? సువాసన తల మీద నుంచి కారి అంగీల అంచు వరకు, గడ్డ మీద కారి అంగీల అంచు వరకు కారు పరిమళ తైల సువాసన వలె ఉండును. ఒక్క ఐక్యతలోనే ఇదంతా దాచిపెట్టాడు. ఒక్క ఐక్యతలోనే. ఐక్యత. ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు, దేవునికి మహిమ కలుగును కాక. ఇల్లు కొనుక్కోవడం గొప్ప కాదు, దేవునికి మహిమ కలుగును కాక. ఆ ఇంట్లో ఐక్యత ఉండాలి. భార్య ఒక వైపు, భర్త ఒక వైపు, అన్నది ఒక వైపు, తమ్ముడు ఒక వైపు,
ఇంకా అందరు తల ఒక వైపు ఉన్నారు అనుకోండి, ఏమన్నా ఉంటుందా ఇంటికి అందం ఉంటుందా? ఎవరైనా అడిగారు అనుకో, అమ్మ మీ అత్త ఏం చేస్తున్నారు, ఏమో నాకే తెలుసు అన్నారే అనుకో, ఏమైందా మైకి, అరే అంత మంచి ఇల్లు కట్టుకున్నారు, అంత విషయం అడిగితే నువ్వే చూసుకోపో అని అన్నారు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? మొత్తమనండి చాలా బాగుందండి అన్నారు అనుకోండి, అబ్బా ఇంట్లో ఐక్యత సంగతి తెలుస్తుంది కదండి. ఎంత ఐక్యత అండి, ఎంత ఐక్యత, ఎంత ఐక్యత, ఎంత సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో. ఇక్కడ అదే జరుగుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలండి అది ఎంత మేలు. వాక్యము ఉన్నట్టుగా క్రైస్తవ జీవితమైన మనలో నెరవేర్పులోకి వచ్చింది అనుకోండి, అన్ని జనులు అలాగే ఉన్నారు, మనం కూడా అలాగే ఉంటే ఎక్కడండి, ఎక్కడ మనకు ఆశీర్వాదం ఉంటుంది చెప్పండి? అది పరిమళ తైల సువాసన, అది ఎంతో మనోహరమైనది. ఇంటి లోపలికి వచ్చిన వెంటనే తెలిసిపోతుంది ఇంట్లో ఐక్యత ఉన్న సంగతి. లోపల అడుగు పెట్టక మునిపే ఆ ఇల్లు ఐక్యత ఉన్నదా లేదో ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. అది మనోహరమైన ఇల్లా కాదా తెలిసిపోతుంది. అందులో నుంచి సువాసన వస్తుందా లేదా తెలిసిపోతుంది. అక్కడ ఏముంది? శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచ్చట ఉండును. చెప్పండి కొట్టండి గట్టిగా. యెహోవా సెలవిచ్చు ఉన్నాడు. సెలవిచ్చి ఉన్నాడు అంతే, ఇచ్చుచున్నాడని కాదు, ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? శాశ్వత జీవము, ఆశీర్వాదం. ఆశీర్వాదం, ఇంటిలో ఆశీర్వాదం ఉండాలంటే నంబర్ 1 ప్రార్థన, నంబర్ 2 ఆతిథ్యం, నంబర్ 3 ఐక్యత, నంబర్ 4 చెప్పలేదు, సహవాసం చెప్పలేదు. చెప్పలేదా మాట? దేవుని బిడ్డలారా, అట్లా కాదు, ఆ ఐక్యతలో వచ్చే ఆశీర్వాదాలు చూడాలి మనం. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చాడు, ఇచ్చేసాడు అంతే. ఇంటిలో ఐక్యత ఉంటే, ఇంట్లో ప్రార్థన ఉంటే, ఇంట్లో ఆతిథ్యం ఇస్తే ఖచ్చితంగా శాశ్వత జీవమును, ఆశీర్వాదమును, సుహాసన, మనోహరమైన స్థితి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళుగాక, ఇంటిలో నివాసం చేయునుగాక. అట్టి అనుభవంలోకి మనమందరము మార్చబడును. ఇప్పుడు చెప్పండి, దావీదు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించడానికి, ఐక్యత కలిగి ఉండడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, తగ్గించుకొని ఉండడానికి, నేను నా కుటుంబం దేవునిలో ఉండాలయ్యా, నీ ఆశీర్వాదం నుండే కదా నేను ఐశ్వర్యం పొందుకున్నాను అని తన్ను తాను సమర్పణ చేసుకొని వ్యక్తిగతంగా తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకొని సాగిపోయినట్లుగా చూస్తున్నాడు. ఆ ప్రార్థన ఎంతటి దేవుని బిడ్డ ఆశీర్వాదంలోకి తీసుకొని వెళ్ళిందంటే, తన రాజ్యం, తన సింహాసనం, తన పిల్లలు తరతరములు ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడడానికి దేవుడు సహాయము చేశాడు. మనం ఈరోజు బ్రతికాము, వెళ్ళాము, ఉన్నామని కాదండి, మన బ్రతుకు మన పిల్లల తరములో ఆశీర్వాదాలు చూచును గాక, సమాధానం చూచును గాక, ఐశ్వర్యం చూచును గాక, ఆశీర్వాదం చూచును గాక, ఆనందం చూచును గాక, సంతోషం చూచును గాక. నా తల్లిదండ్రులు ఇలా బ్రతికారండి, నా తల్లిదండ్రులు ఇలా ప్రార్థన చేశారండి, నా తల్లిదండ్రులు ఇలా భక్తి చేశారండి, నా తల్లిదండ్రులు ఎవరు వచ్చిన అన్నం పెట్టి పంపేవారండి అని మంగమని బాలస్వామిని చూసి పిల్లలు నేర్చుకోవాలి. యేసు రక్తం వచ్చి, అవునా? తల్లిదండ్రుల యొక్క విత్తనమే పిల్లలు వాటిని పాటించడానికి, చెప్పండి, పిల్లలు వాటిని పాటించడానికి అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం కోరుకునేది ఎంత మంచి అందమైన బిల్డింగ్ కట్టి కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు ఇందులో లేకపోతే మనం ఆశీర్వాదాలు చూడలేము. దేవుడి నివాసం చేయాలంటే, దేవుని యొక్క వెలుగు ఇందులో ఉండాలంటే, దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలంటే, నంబర్ 1 దేవుని సన్నిధిలో దావీదు కూర్చొని ప్రార్థన చేసే అనుభవంలోకి మార్చబడాలి, తగ్గించుకునే అనుభవంలోకి మార్చబడాలి, ఆతిథ్యం ఇచ్చే అనుభవంలోకి మార్చబడాలి. అంతేకాదు ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాస పడాలి.
ఐక్యత కలిగి ఉంటే దేవుని బిడ్డలారా ఐక్యతలో మనోహరమైన బ్రతుకు కలుగుతుంది. ఇంట్లో ఎవరు వచ్చినా ఎంత బాగుందబ్బా ఇల్లు, నిన్ను ఈ లైఫ్ని చూసి కాదు, నిన్ను చూసి నీ భక్తిని చూసి మనోహరమైన భక్తిగా అనేకరు చూచను కాక. అంతేకాదు సువాసన, దేవుని బిడ్డలారా పరిమళ తైలమేక సువాసన అంగిల అంచు వరకు కారిపోయిన ఆ యొక్క సువాసన ఇంటిలో నుంచి బయటికి వచ్చును. పలానా వాళ్ళు ఎంత భక్తి పరులో తెలుసండి, పలానా వాళ్ళు ఎంత ప్రేమ గలవారో తెలుసండి. ఏ వ్యక్తులు వెళ్ళిన వారు ఒట్టిగా వారిని వాళ్ళమా సమర్పణ చేసుకోవాలి. అంతేకాదు అలాగ మనం బ్రతికితే శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చెప్పండి గట్టిగా. ఆశీర్వాదము శాశ్వత జీవము ఇచ్చట ఉండవలనని దేవుడు సెలవిచ్చాడు. కొట్టాలి ఇప్పుడు కొట్టాలి. ఇచ్చటాన్ని అక్కడ రాస్తే మనం ఇచ్చటాన్ని చెప్పుకోవాలి, ఈ ఇంట్లో అని చెప్పుకోవాలి కదా. ఆ విధంగా నడిచే వారందరి ఇంట్లో కూడా ఏముంటది? ఆ విధంగా నడిచే వారందరి ఇంట్లో ఏముంటది? ఆశీర్వాదమును శాశ్వత జీవమును మనందరి ఇళ్లలో ఉండును గాక. సువాసన బయటికి వెళ్ళును గాక. మనోహరమైన బ్రతుకు కలుగును గాక. ప్రార్థన అనుభవం కలుగును గాక. ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మార్చబడను గాక. అట్టి అనుభవంలోకి మనం మార్చబడి ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన ఆశీర్వాదం. 128వ కీర్తన ఆ మాట మొత్తం ఒకసారి చదువుదాం. ఆశీర్వాదం వచ్చిన ముగించేస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులే. నిశ్చయంగా ధన్యులే. నీవు నీ చేతుల నిశ్చయంగా అన్నాడు, ఖచ్చితంగా. అందుకే చెప్పాను బాలస్వామికి, మళ్ళా చెప్తున్నా, ఒక అరగంట రానైనా అని. నీ కష్టార్జితం నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ అప్పులని టమాటమా నువ్వు 2 సంవత్సరాలు అనుకుంటే సంవత్సరంలో తీసేస్తాడు దేవుడు. ఎగిరిపోతుందండి. మనకు చేయకపోతే ఎవరికి చేస్తాడు దేవుడు? దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని, అయ్యా నా పరిస్థితి ఇది నాయనా, నేను ఇంత అప్పు తెచ్చానయ్యా, నాకు సహాయం చేయయ్యా అంటే దేవుడు దిగి వచ్చి కార్యాలు జరిగిస్తాడు. ఆయన దగ్గరికి మనం వస్తే మన ఎద్దకు ఆయన బాలస్వామి కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉన్నారనుకోండి, అందరితో పాటు దేవుడు వచ్చాడు అనుకోండి, అబ్బా ఇల్లు సరిపోదు, దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు వచ్చేస్తాడు. చేస్తాడా లేదా చెప్పండి? నా ఎద్దకు మీరు రండి, నేను మీ ఎద్దకు వస్తానన్నాడు. ఆశీర్వాదం తీసుకొని మనం బయలుదేరి ఇంటికి వస్తే అది పట్టజాలనంత ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఒక్క 1 yearలో తీరవలసింది 6 నెలల్లోనే తీర్చేస్తాడు. 2 సంవత్సరాలు తీరవలసింది సంవత్సరంలో తీర్చేస్తాడు. ఎవరి కోసం చెయ్యాలమ్మా మన దేవుడు? రుచి చూసి తెలుసుకోవాలి అమ్మా దేవుని కార్యాలు. ఎప్పుడు కూడా దైవ కార్యాలు రుచి చూస్తే ఒక్క చిన్న మాట కూడా మాట్లాడరండి దేవుని కొరకు వ్యతిరేకమైన మాటలు. దేవుని కార్యాలు రుచి చూచిన వారు ఒక్క చిన్న మాట కూడా వ్యతిరేకంగా దేవుని మాట పలకరు. ఏదైనా సరే అన్నీ పోయాక కూడా వ్యతిరేకంగా మాట్లాడండి. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడతావంటే ఒక్క మెసేజ్కే మారిపోయింది మూర్ఖురాలు. ఒక్క దెబ్బకే కదండి ఇన్ని మెసేజ్లు వింటే మారుతున్నారా? ఆ మూర్ఖురాలైన భార్య ఒకే ఒక్క వాక్యానికి ఒకే ఒక్క మాటకే ఒక్క మెసేజ్కే దెబ్బకే మారిపోయి నోరు మూసుకొని కూర్చునిపోయి మారు మనసు వచ్చేది ఆమెకి. ఏసు రక్తం వచ్చేది. మనం ఎన్ని వాక్యాలు విన్నా మారు మనసు లేదు కదా. ఎవరికి రాకపోయినా పర్వాలేదు, మా బాలస్వామికి ఒకరికి వస్తే చాలు మారు మనసు. ఈ కూడిక ద్వారా బాలస్వామికి మారు మనసు వచ్చడం కాక అంతే. మీరెవరు ఉన్నా లేకపోతే బాలస్వామి వచ్చేస్తే చాలు. మందిరానికి ఏసు రక్తమే జయ. దేవుడు తన కార్యాలు చూస్తారు. మీరు భక్తి పరుడు అవుతాడండి. మీరు అనుకుంటున్నారు చాలా మంది రారే రారు అంటారు, కానీ వారు కనుక వస్తే మీరు ఎందుకు పనికిరారు? అదే మీరు ఎందుకు పనికిరాదని చెప్పండి. వాళ్ళ భక్తి ముందు మీ భక్తి అది అసలు సంగతి. స్తోత్రం. రాక వాళ్ళు వచ్చారు అనుకోండి, ఆలస్యంగా, మరి ముఖ్యంగా ఆలస్యంగా వచ్చారు అనుకోండి, అలాగే నాటబడిపోతారు వాళ్ళు. ఆ భక్తికి అందుండదు ఇక అంతే. ఈరోజు జరిగేది అదే. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ కూడిక ద్వారా ఆ కుమారునికి ఒక్క ఆయనకు మారు మనసు వస్తే దేవునికి మహిమ కలుగును కాక. మారు మనసు వస్తుంది అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి అమ్మా. హల్లెలూయా. చెప్పండి అమ్మా. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. పిల్లలారా, దైవ కార్యాలు ఎంత ఉత్తమమైనదో తెలుసండి. దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పణ చేసుకొని త్యాగం చేసుకొని ప్రభు సన్నిధిలో సాగిపోవడానికి ప్రయాసపడాలని దేవుని సన్నిధిలో మరి ముఖ్యంగా మనం ఎక్కువగా దేవుని కొరకు బ్రతకడానికి దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయాసపడాలని దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం. అందుకే ఆ మాట చదివేశాను. కష్టార్జితాన్ని ఏం చేస్తున్నాడు? చదువు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. ఆ. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆ. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి సీయోనులో నుండి యెహోవా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలని నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టి మాట దేవుడు ఆశీర్వదించి దీవించును.